ధర్మస్థల ఇష్యూ గురించి అప్డేట్ ఇవ్వాలి అని చాలా మంది అడిగారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అప్డేట్స్ వచ్చాయి. ఈ కేసు అనేది 90-20 డిగ్రీస్ కాదు 180 డిగ్రీస్ టర్న్ తీసుకుంది. అన్నోన్ మ్యాన్ అదే విజిల్ బ్లోవర్ జూలై 3వ తేదీన స్వయాన వచ్చి కంప్లైంట్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇతని కంప్లైంట్ తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇతని యొక్క ఐడెంటిటీను సేఫ్ గార్డ్ చేయాలి అన్నట్లు ఆదేశాలు ఇచ్చింది. జూలై 3 నుండి ఇప్పటి వరకు ఈ వ్యక్తి పోలీస్ ప్రొటెక్షన్ లోనే ఉన్నాడు. ఇతని ఐడెంటిటీను రివీల్ చేయలేదు. పర్సనలీ నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఈ అన్నోన్ మ్యాన్ ఎన్నో ఆరోపణలు చేశాడు, విచారణ కూడా జరుగుతోంది, అన్ని ఓకే. అయితే ఇతను నేషనల్ మీడియాకు వెళ్లి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇక్కడే చాలా మందిలో అనుమానాలు వచ్చాయి. కేసు విచారణలో ఉన్నప్పుడు, ఈయన పోలీస్ ప్రొటెక్షన్ లో ఉన్నప్పుడు, ఇతని ఐడెంటిటీ గోప్యంగా ఉంచినప్పుడు టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది కేసును కాంప్రమైజ్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుండి ఈ వ్యక్తి తవ్వకాల్లో ఉన్నాడు, ఇతనికి ఎన్నో విషయాలు తెలిసి ఉంటాయి. అటువంటి సమయంలో ఈ వ్యక్తి వచ్చి నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత అన్నోన్ మ్యాన్ చెప్పే విషయాల్లో ఎన్నో తారుమార్లు ఉన్నాయి. ఈ వ్యక్తి జూలై 3వ తేదీ ఫస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చే సమయంలో ఒక బ్యాగ్ లో స్కల్ అండ్ కొన్ని ఎముకలు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశాడు. ఆ అస్థి పంజరం ఒక అమ్మాయిది అన్నాడు. కొన్నేళ్ల ముందు ధర్మస్థల అధికారులు ఈ అమ్మాయి శవాన్ని బలవంతంగా పూడ్చి పెట్టమని తన పైన ప్రెజర్ పెట్టారు అని కూడా చెప్పాడు. ఈ స్కల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్స్ కు పంపితే తెలిసిన విషయం ఏంటి అంటే ఇది అసలు అమ్మాయిదే కాదంట, ఇది ఒక మగవాడి అస్థి పంజరం అంట. ఇది 30 ఏళ్ల క్రితమే పూడ్చి పెట్టారంట. అయితే ఫేక్ గా స్కల్ ను అన్నోన్ మ్యాన్ కోర్టుకు సబ్మిట్ చేశాడా? క్వశ్చన్ నంబర్ 1. Now, as the SIT has excavated one after the other site, nothing has been found at those places. The skull that the man submitted at the court turned out to be belonging to a man. So, contrary to the claims that women and young girls had been buried there, and the skeleton remains across all the sites. ఇప్పటి వరకు 17 లొకేషన్స్ లో తవ్వకాలు చేశారు. 50 టన్నుల మట్టిని ఎస్కవేట్ చేశారు. 2 స్పాట్స్ లో ఎముకలు దొరికాయి. స్పాట్ నంబర్ 6 లో దొరికిన ఎముకలు అమ్మాయివి కాదు అబ్బాయివంట. అన్నోన్ మ్యాన్ చాలా కాన్ఫిడెంట్ గా స్పాట్ నంబర్ 13 లో 80 శవాలను పూడ్చిపెట్టాను అన్నాడు కదా. స్పాట్ నంబర్ 13 లో అసలు ఏమీ దొరకలేదు. స్పాట్ నంబర్ 3 and 4 లో దొరికిన ఐడి కార్డ్స్ కూడా అబ్బాయివే అంట. అన్నోన్ మ్యాన్ క్లెయిమ్ చేసినట్లు లైంగికంగా దాడి చేయబడ్డ అమ్మాయిల యొక్క శవాలు గాని అమ్మాయిల యొక్క అస్థి పంజరాలు గాని ఇప్పటి వరకు దొరకలేదు అంటున్నారు. ధర్మస్థల పుణ్యక్షేత్రం పేరును చెడగొట్టడానికే లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ వారి యొక్క ఒత్తిడి కారణంగానే ఈ కేసును విచారించి ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేయకుండా అన్నోన్ మ్యాన్ చెబుతోంది నిజమా అబద్ధమా అని చెక్ చేయకుండా తవ్వకాలు చేశారు అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. Because of the state government's urgency in constituting SIT, because of the false propaganda, crores and crores of devotees of Dharmasthala, they have been hurt. Their emotions has been hurt. So naturally people are very upset about the state government decision. ఇంకా ఎన్నో అప్డేట్స్ ఉన్నాయి. అన్నోన్ మ్యాన్ ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు, మారు మాటలు మాట్లాడుతున్నాడు. తనను ఎవరో చెన్నై నుండి 3 వ్యక్తులు తీసుకొచ్చారు, ఒత్తిడి పెట్టారు. ఆ 3 వ్యక్తులే తనకు స్కల్ ఇచ్చి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కు లేదా కోర్టు ముందు పోలీసుల ముందు సబ్మిట్ చేసి ఇలా స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు అని అన్నోన్ మ్యాన్ చెబుతున్నాడంట. అయితే సిట్ ఈ అన్నోన్ మ్యాన్ చెప్పిన విషయాలను వీడియో రికార్డింగ్ చేసుకుంది. ఆ వీడియో రికార్డింగ్ మన దగ్గర లేదు. సిట్ కూడా అఫీషియల్ గా వచ్చి ఇలా ఇతను చెప్పాడు అనేది కన్ఫర్మ్ చేయలేదు. అయితే న్యూస్ లో ఇది చాలా గట్టిగా వినిపిస్తోంది. అన్నోన్ మ్యాన్ నేను చెబుతోంది పూర్తిగా అబద్ధం కాదు, అలాగని పూర్తిగా నిజం కాదు అని 50-50 అయిపోయాడు. కాంట్రాడిక్టరీగా మాట్లాడడం మొదలు పెట్టాడు. 50-50 అయిపోయే వ్యక్తి ఎందుకు స్వయానా కోర్టుకు వెళ్ళాలి, ఎందుకు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, ఎందుకని తాను అబద్ధం చెప్పాను అని తెలితే ఏ పనిష్మెంట్ కైనా రెడీ అని ఒప్పుకోవాలి. సుజాత భట్ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి. నిజంగా చెబుతున్నా చాలా మంది అన్నోన్ మ్యాన్ ముఖాన్ని రిలీజ్ చేయండి, ఇతన్ని ఎక్స్పోజ్ చేయండి, అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. 800 ఏళ్ల ధర్మస్థల దేవాలయం చుట్టూ తవ్వకాలు చేయడానికి ముందు అసలు అన్నోన్ మ్యాన్ ఎక్కడి నుండి వచ్చాడు, ఇతను చెబుతోంది నిజమా అబద్ధమా, ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు తవ్వకాలు చేసే ముందు ఇతను సబ్మిట్ చేసిన ఎముకలను ల్యాబ్స్ కు పంపి నిర్ధారణ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? అన్నోన్ మ్యాన్ పై బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేయలేదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయలేదు. అసలు ఇతను చెబుతోంది నిజమా కాదా అనేది, ఇతని మతి స్థిమితం ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయకుండానే తవ్వకాలు చేశారు కదా, ఎంత పెద్ద తప్పు చేశారు అని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. Why this person, the skull man or the masked man, whoever he is, why he was not interrogated, why he was not, why investigation was not done, and why brain mapping was not done before going into such a big investigation?
See, why I'm saying it biased? తవ్వకాలు మొదలుపెట్టి 800 ఏళ్ల పేరు ప్రఖ్యాతలున్న దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు అనే కోపం, ఆక్రోశం ప్రజల్లో ఉంది. మన వ్యూవర్స్ లో కూడా చాలా మంది మెసేజెస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమంటున్నారు అంటే, ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు మొదట్లోనే మీరెందుకు రెడ్ ఫ్లాగ్ చూపించలేదు, మొదట్లోనే మీరెందుకు అడ్డుకోలేదు అని బీజేపీ పార్టీ నాయకుల్ని అడిగారు. దీనికి బీజేపీ పార్టీ నాయకులు ఏమంటున్నారు, మేము గనుక అడ్డుకుంటే కేసును తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తున్నారని మాపైనే ఆరోపణలు వేస్తారు కాబట్టి మేము ఎస్ఐటికు సహకరించాము అని బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. సో ఈ విధంగా చాలా హీటెడ్ గా డిబేట్ జరుగుతోంది. న్యూస్ అండ్ ఆర్టికల్స్ లో ఉన్న వివరాలను సేకరించి కన్నడ ఛానల్స్ అన్ని చూసి అర్థం చేసుకొని పాయింటర్స్ ను తయారు చేసుకున్నా. ఈ వీడియోలో ఏవైనా మిస్టేక్ ఉంటే దయచేసి కమెంట్స్ చేయండి. వాళ్ళు కన్నడ చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, నాకు పూర్తిగా కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు. ఫస్ట్ టైం ధర్మస్థల ధర్మకర్త వీరేంద్ర హెగ్డే గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో గంటల సేపు ధర్మస్థల గురించి డిబేట్ జరిగింది. అన్ని విషయాలు చెప్తా. ఓపెన్ చేస్తే ఆగస్టు 12వ తేదీ బీజేపీ ఎమ్మెల్యేస్ అందరూ హోమ్ మినిస్టర్ డాక్టర్ జి పరమేశ్వర గారు ధర్మస్థల తవ్వకాల కేసు యొక్క అప్డేట్ ను అసెంబ్లీలో ఇవ్వాలి, దీని గురించిన డిబేట్ జరగాలి, ఇంకెన్ని రోజులు తవ్వకాలు చేస్తారు, ఈ తవ్వకాల కారణంగా ధర్మస్థల పుణ్యక్షేత్రం యొక్క పేరు పాడవుతోంది అని డిమాండ్ పెట్టారు. ఆగస్టు 15వ రోజు విధాన్ సౌధలో డిబేట్ జరిగింది. ఈ డిబేట్ 9 గంటల సేపు జరిగింది. కానీ మీ టైం సేవ్ చేయడానికి సింపుల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ గారు ధర్మస్థల తవ్వకాలను దయచేసి రాజకీయం చేయొద్దు అని కోరారు. మేము రాజకీయ లాభం కోసం సిట్ ను పెట్టలేదు, కర్ణాటక ప్రజలు డిమాండ్ చేశారు అని చెప్పే సిట్ ను పెట్టాము అన్నారు. ఒకవేళ సిట్ గనుక అక్కడేమీ జరగలేదు, అసలు అక్కడ హత్యలే జరగలేదు అని కంక్లూడ్ చేస్తే భారతీయ న్యాయ సంహిత ప్రకారం అన్నోన్ మ్యాన్ ను అరెస్ట్ చేస్తాము అన్నారు. అయితే ఇప్పుడు అన్నోన్ మ్యాన్, అదే విజిల్ బ్లోవర్ కొన్ని మాటలు మారుస్తున్నాడు. ఎవరో 3 వ్యక్తులు తన పైన ఒత్తిడి పెట్టారు అంటున్నారు, చెన్నై నుండి తనను లాక్కొని వచ్చాడు అంటున్నాడు, తాను కోర్టుకు సబ్మిట్ చేసిన స్కల్ కూడా ఎవరో ఇచ్చారు అని తారుమారు మాటలు, కాంట్రాడిక్టరీ మాటలు మాట్లాడుతున్నాడు. 50-50 అయిపోయాడు. నేను నిజమే చెప్తున్నా, అయితే ఇవి అబద్ధాలు అన్నట్లు మాట్లాడుతున్నాడు. నేను ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ధర్మస్థల కేసును ధర్మస్థల దేవాలయానికి లింక్ చేయొద్దు. కొన్ని మీడియా ఛానల్స్ అధర్మస్థల అని పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో అన్నోన్ మ్యాన్ గురించి కూడా చాలా సేపు డిస్కషన్ జరిగింది. విజిల్ బ్లోవర్ వెనక ఎవరో ఉన్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపించారు. హోమ్ మినిస్టర్ ఏమన్నారు అంటే, ఇప్పటికైతే ఎక్స్కవేషన్ ను ఆపేశాము, నో ఫర్దర్ డిగ్గింగ్ అన్నారు. ఇప్పటి వరకు ఒక ఫుల్ బాడీ స్కెల్టన్, కొన్ని బోన్స్ మాత్రమే దొరికాయి. ఈ బోన్స్ ను ల్యాబ్స్ కు పంపడం జరిగింది. FSL రిపోర్ట్ తర్వాత తదుపరి కార్యాచరణ లేదా తదుపరి డిగ్గింగ్ అనేది ఉంటుందని చెప్పారు. దీని తర్వాత నుండి డాక్యుమెంటేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అన్నారు. ఈ ధర్మస్థల అడవి యొక్క మట్టిలో అసిడిక్ నేచర్ చాలా ఎక్కువగా ఉండడం కారణంగా మట్టి యొక్క శాంపుల్స్ ను కూడా తీసుకున్నాము. యాసిడిక్ నేచర్ కారణంగా కొన్ని బోన్స్ అనేవి కరిగిపోయి ఉండవచ్చు, కాబట్టి మట్టిని కూడా టెస్ట్ చేసి రిపోర్ట్ అనేది ఇస్తాము అన్నారు. అసెంబ్లీలో ఇంకా ఎందుకు మీరు విజిల్ బ్లోవర్ ను అరెస్ట్ చేయడం లేదు, ఆల్మోస్ట్ ఇతను అన్ని అబద్ధాలే చెబుతున్నాడు అని తేలిపోయింది కదా అని అడిగిన ప్రశ్నకు హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు అంటే, విజిల్ బ్లోవర్ విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉన్నాడు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతని ఐడెంటిటీని కాపాడాలి, ఇతన్ని రక్షించాలి అని ఆర్డర్స్ ఇచ్చింది, కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేయలేము అని చెప్పారు. కొన్ని కర్ణాటక మీడియా ఛానల్స్ విజిల్ బ్లోవర్ నిజాన్ని ఒప్పుకున్నాడు, లొంగిపోయాడు అని కూడా చెప్పారు. రీసెంట్ గా విజిల్ బ్లోవర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికీ విజిల్ బ్లోవర్ తాను 100 శవాలను బాహుబలి బెట్టలో నేత్రావతి నది తీరాన పూడ్చిపెట్టాని చెబుతూనే తన పైన ఎవరో ఒత్తిడి పెట్టారు అని కూడా చెప్తున్నాడు. ఎప్పుడో 1995-2014 మధ్య కాలంలో జరిగిన విషయాలను ఇప్పుడెందుకు చెప్తున్నావు, ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అని అడిగిన క్వశ్చన్ కు ఈ వ్యక్తి ఏమన్నాడు, నాకు నిద్ర పట్టలేదు, గిల్ట్ గా ఫీల్ అయ్యా కాబట్టే ఇప్పుడొచ్చి కంప్లైంట్ ఇచ్చా అన్నాడు. నువ్వు 100 అస్థి పంజరాలు ఉన్నాయన్నావు కదా, చూస్తే ఒక్కటి కూడా దొరకలేదు అని అడిగిన క్వశ్చన్ కు ఈయన ఏమన్నాడు అంటే, 10 ఏళ్లలో ఎన్నో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరిగాయి, సాయిల్ ఎరోషన్ జరిగింది కాబట్టి శవాలు అస్థి పంజరాలు దొరకలేదు అన్నాడు. వీరేంద్ర హెగ్డే గారు మాట్లాడుతూ, సిట్ విచారణను మేము స్వాగతిస్తున్నాము, సిట్ రిపోర్ట్ బయటకు రావాలి, సిట్ కు మేము సహకరిస్తున్నాము, డీకే శివకుమార్ గారి మాటలను ఏకీభవిస్తున్నాము అన్నారు. డీకే శివకుమార్ గారు ఏమన్నారు అంటే, ఒకవేళ విజిల్ బ్లోవర్ చెబుతోంది కరెక్ట్ అయితే నిందితుల్ని అరెస్ట్ చేయండి, ఒకవేళ ఇతను తప్పు చెబితే ఇతన్ని అరెస్ట్ చేయండి, మేము దీన్ని రాజకీయం చేయడం లేదు అన్నట్లు డీకే శివకుమార్ గారు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నారు. దీనికి కుమార్ గారి మాటలను ఆహ్వానిస్తున్నాము అన్నారు. ఈయన స్ట్రాంగ్ గా అలిగేషన్ ను డినై చేశారు. తన పైన అక్కసుతో కోపంతో కొంతమంది ఈ క్యాంపెయిన్ ను చేస్తున్నారు, దిస్ క్యాంపెయిన్ డ్రివెన్ బై జెలసీ అంటున్నారు. కొంతమంది గ్రూప్ గా డివైడ్ అయ్యి కొంతమంది కావాలనే తన పైన కుట్ర చేశారు అన్నట్లు కమెంట్ చేశారు. సిబిఐ విచారణ సమయంలో కూడా మేము పూర్తిగా సహకరించాము, మేము దేన్ని
దాచిపెట్టడం లేదు అన్నట్లు ఈయన మాట్లాడారు. అనన్య భట్ తల్లి గారు సుజాత భట్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. సుజాత భట్ చెప్పేదంతా అబద్ధాలు అనే వార్తలు వస్తున్నాయి. ఈవిడ ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది అని సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది అంటున్నారు. సిట్ కూర్చోబెట్టినందుకు అనన్య భట్ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా సిట్ అధికారులు అఫీషియల్ గా వచ్చి సుజాత భట్ ఫేక్ అని ఎక్కడా చెప్పలేదు. అయితే సువర్ణ న్యూస్, కన్నడ న్యూస్ ఛానల్స్ లో ఇవన్నీ వస్తున్నాయి. సుజాత భట్ ఏమని క్లెయిమ్ చేసింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో పని చేసినట్లు చెప్పింది. ఈవిడ కూతురు అనన్య భట్ మణిపాల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదివేది అని చెప్పింది. ఈవిడ కూతుర్ని 2003లో ధర్మస్థల ప్రాంగణంలో ఉన్న కొంతమంది ఎత్తుకుపోయారు, చంపేశారు అని చెప్పింది. ఈమె 2003లో సిబిఐలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేది అని కూడా చెప్పింది. ఈవిడ కొద్ది రోజుల ముందు అనన్య భట్ కేసును రీఓపెన్ కూడా చేయించింది. మళ్ళీ చెబుతున్న ఈ న్యూస్ కర్ణాటక లోకల్ మీడియాలో వస్తోంది. ఇది అఫీషియల్ కాదా అనేది క్లారిటీ లేదు. ఎస్ఐటి ఇంతవరకు అఫీషియల్ గా సుజాత భట్ ఫేక్ అని ఎక్కడా చెప్పలేదు. అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ కూడా సుజాత భట్ గురించి ఏమీ చెప్పలేదు. అయితే సుజాత భట్ గురించి వస్తున్న వార్తలు ఏంటి అంటే, ఇయర్ 2000లో సుజాత భట్ షివమొగ్గలో ప్రభాకర్ అనే వ్యక్తితో ఉండేది. ఈవిడ చైల్డ్ లెస్, పిల్లలు లేరంట, అనిమల్ లవర్ అంట. 2006లో ప్రభాకర్ తో విడాకులు తీసుకుంది. బెంగళూరుకు షిఫ్ట్ అయింది. ఒక హాస్పిటల్లో పనిచేసింది. రంగప్రసాద్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రంగప్రసాద్ కు ఒక కూతురు, కొడుకు ఉండేవారు. కొడుకు పేరు శ్రీవస్ భార్య పేరు వసంతి శ్రీవస్ తో గొడవ పడింది, చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకుందో ఏమో, చచ్చిపోయింది. సుజాత భట్ వసంతి ఫోటో చూపించి అనన్య భట్ అని ఆరోపించింది. వసంతి ఫోటోకు బ్లూ కలర్ స్టిక్కర్ వేసి ఈవిడ అనన్య భట్ అని ఇన్ని రోజులు అందరినీ మోసం చేసిందంట. జయంత్ టీ అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఒక 15 ఏళ్ల అమ్మాయి శవాన్ని పూడ్చి పెట్టడం చూశానని కొత్తగా ఆరోపణలు చేస్తున్నాడు. డీకే శివకుమార్ గారు రంగంలో దిగి ఆల్రెడీ చెప్పా కదా, దీన్ని రాజకీయం చేయొద్దు, మేము ధర్మస్థల పేరును పాడు చేయాలి అనుకోలేదు. ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎందుకని బీజేపీ పార్టీ ఫస్ట్ డే లోనే రెడ్ ఫ్లాగ్ ను రేస్ చేయలేదు? ఫస్ట్ డే లోనే దీన్ని ఎందుకు ఆపలేకపోయారు? మేము చట్ట ప్రకారం వెళ్తున్నాము, ప్రజల డిమాండ్ వల్లనే ఎస్ఐటీను కూర్చోపెట్టాము అన్నట్లు డీకే శివకుమార్ గారు కూడా అంటున్నారు. ఇంతకు ముందు సిట్ అధికారులు ఏమన్నారు, విజిల్ బ్లోవర్ పై నార్కో టెస్ట్ చేస్తాము, బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తాము అన్నారు. అలాంటివి ఏమీ చేయకుండా, డ్యూ డిలిజెన్స్ చేయకుండా, అసలు ఈ వ్యక్తి నిజమే చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది కన్ఫర్మ్ చేసుకోకుండా 50 టన్నుల మట్టిని తీశారు. 17 స్పాట్స్ లో తవ్వకాలు చేశారు. కానీ పెద్దగా ఏమీ డెవలప్మెంట్స్ రాలేదు. విజిల్ బ్లోవర్ చెప్పినట్లు 400 శవాలు, 100 పుర్రెలు ఏమీ దొరకలేదు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. మీ అనాలిసిస్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నిజంగా అన్నోన్ మ్యాన్ కరెక్టే చెప్తున్నాడా, లేదా దీని వెనక కూడా ఏదైనా రాజకీయం ఉందా అనేది కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.